నృత్య పరీక్షలకు సంబంధించినటువంటి సిద్ధాంతం అంటే థియరీని బట్టి పట్టే విధానం అది కరెక్టా లేక మనసుతో అనుభవిస్తూ చేయాలా? అసలు ముందు నృత్య సిద్ధాంతం అనేది కేవలం పరీక్ష పాస్ అవ్వడానికి బట్టి కొడుతున్నారా మీరు? అయితే అది కరెక్ట్ కాదని అర్థం చేసుకోవాల్సి ఉంది. ఎందుకంటే నృత్య సిద్ధాంతం అనేది ప్రాక్టీస్కి ఆధారం, అంటే మన ప్రాక్టికల్కి ఆధారం. కేవలం పరీక్షకు సంబంధించిన విషయంగా మనం దాన్ని చూడలేం కదా. నృత్య సిద్ధాంతం అంటే ఏమిటి, దాని గురించి పూర్తి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం, నేను మీ మాచిరాజు రాజేష్, రుద్ర కళాక్షేత్రం, గుంటూరు. అంటే నృత్యానికి సంబంధించిన సిద్ధాంతం అవసరమేనా? ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే అది ఆధారం కూడాను, అంటే ఒక వెన్నెముక లాంటిది. ఉదాహరణకు మీరు ఒక పాటని అభినయిస్తున్నారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేటువంటి చిన్నపిల్లలందరికీ కూడా మూషిక వాహన మోదక హస్త అనేటువంటి ఒక శ్లోకాభినయాన్ని అందరు టీచర్లు చెప్తున్నారు. మూషిక వాహన మోదక హస్త అన్నాం. సో ఇక్కడ మూషిక అనే హస్తానికి సూచి హస్తం వాడాం. వాహన అన్నప్పుడు మూషికాన్ని ఎక్కినటువంటి వినాయకునికి ఒక నాయకుడు అని చెప్పేందుకు శిఖర హస్తాన్ని వాడాం. మోదకానికి పద్మకోశం వాడాం. హస్తంతో మనకు అభయాన్ని ఇచ్చేటువంటి భగవంతుడుగా ఆయన చెప్పాం. సో ఇక్కడ ఆ భావాన్ని పలికించడంలో ఉండేటువంటి థియరిటికల్ పార్ట్ మనకు అర్థమైనట్లయితే కనుక మనం ఎంతో చక్కగా అభినయిస్తాం. అందులో ఉన్నటువంటి సాహిత్య అర్థాలను ప్రేక్షకులకు చేరవేయడానికి ఖచ్చితంగా మనకి థియరిటికల్ నాలెడ్జ్ అవసరపడుతుంది. టీచర్ ఒక పాట చెప్తున్నప్పుడు దాని అర్థాన్ని తెలుసుకుంటూ, అర్థానికి తగినట్టుగా నేను అభినయిస్తున్నాను లేదా చూసుకుంటూ తగిన విధంగా అభినయం చేయడానికి అవకాశం ఉంటుంది. మరొకటి తాళము. మనం ఏ లయలో చేస్తున్నాము, నడిచే పాట ఏ గతిలో నడుస్తోంది, తాళము, గతి, ఇటువంటి విషయాలన్నీ కూడా థియరిటికల్ పార్ట్లో నేర్చుకుంటూ వాటిని ప్రాక్టికల్గా మనం అనుభవిస్తూ చేస్తున్నట్లయితే దానిలో సింక్ చక్కగా కుదురుతుంది. ఇక తదుపరి విషయం ఏంటంటే విజ్ఞానం. ఒక జ్ఞానప్రదమైనటువంటి విషయంగా ప్రాక్టికల్కి బిహైండ్గా ఉండేటువంటి సైన్స్ని అర్థం చేసుకోవచ్చు. సాధన ద్వారా ఇంకొంచెం అద్భుతంగా చేయవచ్చు. ఇక బట్టి పట్టడం వల్ల వచ్చేటువంటి నష్టాలు ఏంటో కూడా చూద్దాం. ఫస్ట్ పాయింట్, మీకు వచ్చేటువంటి ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్లో సృజనాత్మకత ఉండదు. అంటే సొంతగా ఏది చేయలేరు. ఒక కొరియోగ్రఫీ ఎలా ఉందో అర్థం చేసుకోలేనప్పుడు ఫ్యూచర్లో నువ్వెలా కొరియోగ్రఫీ చేసుకోగలుగుతావు? కాబట్టి అదొక పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇక లాంగ్ టర్మ్లో మీరు నేర్చుకునే విషయం ఉండదు. అంటే మీరు నేర్చుకునే విషయము వివరంగా నేర్చుకోకుండా కేవలం బట్టి పట్టి విధానం వల్ల మీకు శాశ్వతంగా అది స్ట్రాంగ్గా మీ మైండ్ సెట్లో ఉండిపోదు. దానివల్ల ఉపయోగం ఉండదు. అలాగే థియరిటికల్ పార్ట్ని అభ్యాసం చేయకుండా కేవలం బట్టి పట్టే విధానానికి మీరు వెళ్ళినట్లయితే కనుక మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్లో ఎక్కువ సంబంధం లేకుండా పొడిగా ఎక్స్ప్రెషన్ చేయడం జరుగుతుంది. అంటే డెప్త్లోకి వెళ్లకుండా, అర్థం తెలుసుకోకుండా ఉండటం వల్ల ఒక సరైన అప్రోచ్ అనేది ఉండదు. చేసే ఐటెంలో ఆడియన్స్ ఇన్వాల్వ్ అవ్వడం అవకాశం ఉండదు. ప్రతి కదలికలో కూడా ఒక సిద్ధాంతం ఉందని తెలుసుకోవాలి. గురువుగారు చెప్పేటప్పుడు ఏ విధంగా ఒక్కొక్క శబ్దానికి, ఒక్కొక్క అర్థానికి ఏ విధంగా అభినయిస్తున్నారో గమనించాలి. ఆ గమనింపు ద్వారా మీరు మరింత డెప్త్ తీసుకోగలుగుతారు. మీరు నేర్చుకున్న ప్రాక్టికల్ను సొంత మాటల్లో సిద్ధాంతంగా రాయడానికి ప్రయత్నం చేయండి. అది మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుతుంది. తోటి విద్యార్థులతో డిస్కస్ చేయండి. ఈ ముద్ర ఎందుకు వాడుతున్నాం, ఇందులో ఈ ముద్ర ఎందుకు వాడాం, ఇవన్నీ తెలుసుకుంటూ ఉండండి. మీ ఎగ్జామ్లో చేసేటటువంటి ప్రాక్టికల్లో కావచ్చు, ఒక ప్రోగ్రాంలో చేసేటువంటి ఐటెంలో కావచ్చు, ఖచ్చితంగా పెర్ఫార్మెన్స్లో కూడా డెప్త్ పెరుగుతుంది. కాబట్టి మీ యొక్క థియరిటికల్ పార్ట్ని ప్రేమతో ఆనందంగా చేయండి. తద్వారా మీ ప్రాక్టికల్లో కూడా నాలెడ్జ్ని పెంచుకుంటూ మంచి భవిష్యత్తును పొందండి. ఇప్పుడు మీరు ఏ పద్ధతిని అనుసరిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్తే.